మా పరమందు మా కోసం ఈ సృష్టి కోసం ఉండే దేవుడా, యెహోవా దేవా, యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా, యేసు నామములో ఈ ఉపదేశమును పూర్తిగా తండ్రి అయిన మీకే సమర్పిస్తూ అడ్డగింప ప్రయత్నం చేసే సాతాను చీకటి అంధకార శక్తులను ఆకాశమండలం ముందున్న చీకటి సమూహం అన్నిటినీ ఈ క్షణమే యేసు నామములో వెలగొట్టుచు తండ్రి మహిమ ఘనత ప్రభావం అన్ని మీగా ఆరగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొందినాము తండ్రి, ఆమేన్. ఆన్లైన్ ఆమేన్. మీకు వినిపిస్తుందా, చూస్తున్నారా? కనిపిస్తుంది బ్రదర్, మాట కూడా వినిపిస్తుంది. ఓకే, కనిపిస్తుంది. ఆదికాండం తీసుకోండి. ఆదికాండంలో 28వ అధ్యాయం, జెనిసిస్ 28th చాప్టర్. ఆదికాండం 28, 13, 14, 15. త్వరగా మీరే చదివేయాలి. ఆదికాండం 28, 13వ వచనం నుంచి 15, 3 వచనములు చదవండి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదువు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో, నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. ఆమేన్. ఆమేన్. ఇది యెహోవా తండ్రి, మన దేవుడు, మన తండ్రి యాకోబుకు ఇచ్చిన వాగ్దానం. యాకోబుకు ఇచ్చిన వాగ్దానం. ఎప్పుడు ఇచ్చిన వాగ్దానం? మీకు యాకోబు కథ తెలుసు. యాకోబు కథ మీకు తెలుసు. యాకోబు అన్నయ్య ఎవరు? ఏసావు. ఇసావా, ఏసావా? ఏసావు. యాకోబు అన్నయ్య పేరు ఏసావు. వీళ్ళిద్దరి తండ్రి ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు తండ్రి ఎవరు? అబ్రహాం కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు ఇద్దరు కుమారులు, ఏసావు పెద్దవాడు, చిన్నవాడు యాకోబు. ఈ యాకోబే తర్వాత ఇస్రాయేల్ అయింది. అర్థమైందా మీకు? యాకోబే తర్వాత దేవుడు ఇస్రాయేల్గా పేరు మార్చాడు. మరి యాకోబు ఏసావుతో ఇసాకు ఇంట్లో ఉండేటప్పుడు మనందరికీ తెలుసు, కథ జరుగుతాయి. ఏమని? అన్నయ్యను వాళ్ళ అమ్మతో కలిపి మోసం చేసి జ్యేష్ఠపుత్రుడు ఎవరు? ఏసావు, అంటే ఎల్డర్ సన్. సో ఆ హక్కునన్నీ ఒక కందిపప్పు సూపుతో కొనేస్తాడు. ఎవరు? యాకోబు కందిపప్పు సూపుతో కొనేస్తాడు. కందిపప్పు ఏ పప్పు, ఏదో పప్పు సూపు, ఆ సూపుతో కొనేస్తాడు. అంత ఆకలిగా ఉంటాడు ఏసావు. తన బెర్త్ రైట్స్ అన్నింటినీ అమ్మేసి జ్యేష్ఠపుత్రుడు నా వారసత్వంను కోల్పోతాడు. తర్వాత తన అమ్మ ఇచ్చిన ఐడియాలలో అన్నయ్యను మోసం చేసి ఇసాకు దగ్గరే ఆశీర్వాదములు తీసుకుంటాడు. అన్ని ఆశీర్వాదములు ఇసాకు తర్వాత యాకోబు వచ్చేట్టుగా. అంటే అందుకే అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు నుంచి వస్తుంది. యాక్చువల్గా ఎలా రావాలి? అబ్రహాం దేవుడు, ఇసాకు దేవుడు, ఏసావు దేవుడు నుంచి రావాలి. మరి ఏసావు వచ్చేసి ఏం చేశాడు? తన బెర్త్ రైట్స్ను, అంటే జ్యేష్ఠత్వమును ఏం చేశాడు? అమ్మేశాడు. ఒక సూపు కోసం అమ్మేశాడు, అంత ఆకలితో. అర్థం కాల? సరే, ఇప్పుడు ఇలా మోసం చేశాడు అని తెలియగానే ఏసావు వచ్చేసి నేను యాకోబుని చంపేస్తాను అని చెప్తాడు. ఇది చెప్పేటప్పుడు వాళ్ళ అమ్మ దూరం ఉండి వింటది. అప్పుడు వాళ్ళ అమ్మ యాకోబుని పిలిచి, నువ్వు నా తమ్ముడైన పదాన్ అరామ్ అనే ఒక ఊరు, తెలుగులో ఏమో తెలియదు, పదన రామం
సో ఆ ఊరికి వెళ్ళిపో, అక్కడ నీ మామయ్య ఉన్నాడు, మామయ్య 2 కూతురు ఉన్నారు, అక్కడే పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోని పంపిస్తారు. ఇది బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు వెళ్ళే దారి, వెళ్తుంటే రెస్ట్ తీసుకుంటాడు. ఈ 28వ అధ్యాయం మీరు చదివితే తెలుస్తుంది. ఇప్పుడు వెళ్ళే దారిలో టైర్డ్ అయిపోయి తలకు రాయి పెట్టుకుని పడుకుంటాడు. పడుకుని ఉండేటప్పుడు దేవుడు దర్శనంలో యాకోబుతో మాట్లాడిన మాటలే ఇప్పుడు 3 వచనములు మనం చదివాం. దేవుడు యాకోబుకు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు ఏం చేశారు? యాకోబుకు వెళ్ళుతుండేటప్పుడు వాగ్దానం ఇస్తున్నాడు. 3 వచనాలు చదివాం కదా, నువ్వు ఏం చేసినా నీతోనే ఉంటాను, నిన్ను విడువను, ఎడబాయను, నువ్వు ఎక్కడ ఉన్నా నేను నిన్ను కాపాడుతానని చెప్పి వాగ్దానం ఇచ్చాడు. ఈరోజు మన అంశం ఇది కాదు, ఇది బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు అంశముకు వద్దాం. అంశముకు ఆదికాండం 32వ అధ్యాయం తీయండి. ఆదికాండం 32వ అధ్యాయంలో 12వ వచనం మొదటి భాగం చదవండి. ఆదికాండం 32వ అధ్యాయంలో 12వ వచనం చదవండి. నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయిచు. ఆమెన్. ఇది యాకోబు వెళ్ళేటప్పుడు బాగా అర్థం చేసుకోండి. యాకోబు తన ఇంటి నుంచి ఇసాకు దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు, 15 హరాముకు వెళ్ళేటప్పుడు దేవుడిచ్చిన వాగ్దానమును ఇప్పుడు యాకోబు రిటర్న్ వస్తున్నాడు. ఎక్కడి నుంచి? అదే మావయ్య లబాన్ దగ్గర నుంచి రిటర్న్ వస్తున్నాడు. ఎలా రిటర్న్ వస్తున్నాడు తెలుసా? వెళ్ళేటప్పుడు కర్ర మాత్రం చేతిలో ఉంది. వెళ్ళేటప్పుడు ఒక్క కర్ర మాత్రమే చేతిలో ఉంది. వచ్చేటప్పుడు ఎంత సంపద అంటే అంత సంపద. మామూలు కాదు, 1, 2 కాదు, మామూలు కాదు, అంత సంపద. అంటే ఏం చెప్పాలంటే ఎడ్లు కానీ, ఆవులు కానీ, దూడలు కానీ, మేకలు కానీ, గొర్రెలు కానీ, గాడిదలు కానీ, ఇది కానీ ఇంకా చాలా సంపదతో అక్కడి నుంచి వస్తున్నాడు. సరే, ఇలా రిటర్న్ వచ్చేటప్పుడు బాగా అర్థం చేసుకోండి బ్యాక్గ్రౌండ్. ఇలా రిటర్న్ వచ్చేటప్పుడు మధ్యలో ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమని? నీ అన్నయ్య 400 మంది యుద్ధ వీరులతో ఎదురొస్తున్నాడు అనే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. భయపడిపోయాడు యాకోబు. రిటర్న్ వచ్చేటప్పుడు 2 భార్యలు. ఎందుకంటే ఆ కథ కూడా మీకు తెలుసు. చెల్లెలను ప్రేమిస్తే వాళ్ళ మామయ్య ముందు అక్కనిచ్చి పెళ్లి చేస్తాడు. దానికే 7 సంవత్సరాలు. చెల్లెల కోసం 7 సంవత్సరాలు పనిచేస్తే వాళ్ళ మామయ్య ఏం చేస్తాడు? అక్కను, అంటే వాళ్ళ పెళ్లి మెథడ్ ఎలా ఉంటుంది? ముఖం ఎవరు చూడలేరు పెళ్లికి ముందప్పుడు. అందుకని అక్కనిచ్చేస్తాడు. అప్పుడు మస్ట్ రోజు ఉదయం, పెళ్ళైన నైట్ అయిపోయిన తర్వాత మస్ట్ రోజు ఉదయం యాకోబు అడుగుతాడు, ఏంటి మావయ్య ఇలా మోసం చేసావు అని చెప్పేసి అడిగితే మావయ్య చెప్తాడు, అక్క ఉండగా చెల్లెలకి పెళ్లి చేసే అలవాటు మాకు లేదు, అందుకని అక్కనిచ్చాను, నువ్వు కావాలంటే ఇంకో 7 సంవత్సరాలు పని చెయ్యి, చెల్లినిస్తానంటాడు. మరో 7 సంవత్సరాలు చేస్తాడు. దాంతో ఇచ్చాడా? కాదు, ఇంకో 7 సంవత్సరాలు చేపిస్తాడు. మొత్తం 21 సంవత్సరాలు చేసిన తర్వాత 2 భార్యలు, పిల్లలు, 11 మంది పిల్లలతో రిటర్న్ అవుతాడు. అక్కడ ఉండేటప్పుడే 11 మంది పిల్లలు రిటర్న్ అవుతాడు. రిటర్న్ అవుతుండేటప్పుడు మధ్యలో ఈ ఇన్ఫర్మేషన్ లాగానే వణికిపోతాడు. ఏమని? మా అన్నయ్య నన్ను చంపేస్తాడు, ఎందుకంటే నేను వచ్చేటప్పుడు మోసం చేయించాను అనేసి ఇప్పుడు యథార్థముగా, చాలా సీరియస్గా, చాలా అగ్రెసివ్గా ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనని ఇప్పుడు మనం చదివిన వచనం ఇంకోసారి చదవమ్మా. ఆదికాండం 32 12వ వచనం. ఆదికాండం 32 అధ్యాయం 12వ వచనం. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయిచు. చాలు. ఇది ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే దీంట్లో ప్రాముఖ్యమైన విషయం ఇంత ఏం తెలుసా? ఇక్కడ ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే దేవుడు ఏ మాట యాకోబుకు వాగ్దానంగా ఇచ్చాడో అదే మాటను దేవుడి దగ్గర చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. అది మాత్రం అర్థం చేసుకోవాలి. అర్థమైందా మీకు? ఇది అదే. ఈ మాట దేవుడు చెప్పిన మాటను మరలా దేవునికే చెప్పి సహాయం చేయించి అడుగుతున్నాడు యాకోబు.
మరి ఇప్పుడు యాకోబు ఎక్కడున్నాడంటే రిటర్న్ వచ్చేటప్పుడు జాబోక్ అని చెప్పేసి ఒక నది ఉంది. నది జల నది అంటాం కదా, ఆ నది అటువైపు ఉండేటప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ రాగానే వణికిపోయి అక్కడే ఉండి ఏం చేస్తున్నాడు, విన్నాడు 400 మందితో వస్తున్నాడు అనగానే వణికిపోయి ఏం చేస్తున్నాడు, నన్ను చంపేస్తాడు అని చెప్పేసి తన దగ్గర ఉండే సంపదలన్నీ గ్రూప్గా పెంచి గ్రూప్గా డివైడ్ చేసి ఏం చెప్తున్నాడంటే ఒక్కొక్క గ్రూప్ దగ్గర కూడా మీరు ముందు వెళ్ళండి, రెండో గ్రూప్ తర్వాత వెళ్ళండి, దాని తర్వాత గ్రూప్, దాని తర్వాత గ్రూప్ అని చెప్పేసి అలా చెప్పి ఒక్కో గ్రూప్ దగ్గర ఏం చెప్తున్నాడంటే ఇది మీ తమ్ముడు నీ కోసం బహుమానంగా ఇస్తున్నాడని చెప్పండి, అప్పుడున్నా నా అన్నయ్య వచ్చేసి కోపం తక్కువ అయ్యి నన్ను ఏం చేయడు అని చెప్పేసి ప్రతి గుంపు దగ్గర అలాగే చెప్పి పంపిస్తాడు. అయినా తన భయం తనకు ఉంది, అన్నయ్య చంపేస్తాడు నన్ను ఎందుకంటే నేను మోసం చేశాను అని చెప్పేసి. ఇప్పుడు మన అంశం ఏంటి అంటే ఈ కథలన్నీ మీకు సిచ్యువేషన్ తెలియడానికి కోసం చెప్పాను. మన అంశం అది కాదు. మన అంశం ఏంటి అంటేటప్పుడు ఇక్కడ దేవుని దగ్గర మన ప్రార్థన చేసేటప్పుడు, దేవుని దగ్గర మన నిజంగా ప్రార్థన చేసేటప్పుడు ఎలా దేనిపైన ఆధారపడి ప్రార్థన చేయాలి అనేది మన అంశం. ఏంటి, దేవుని దగ్గర మనం మొరపెట్టేటప్పుడు దేనిపైన ఆధారపడి దేవుని దగ్గర మనం మొరపెట్టాలి అనేదే మన అంశం. ఇక్కడ యాకోబు దేనిపైన ఆధారపడి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు యాకోబు ఉండే పరిస్థితి ఎలా ఉందంటే నన్ను చంపేస్తాడు మా అన్నయ్య, అంటే ఖాయం చేసుకున్నాడు, నాకు ఇంకా ఆప్షనే లేదు, నన్ను చంపదిగా వస్తున్నాడు, ఎందుకంటే 400 మందితో వస్తున్నాడు కాబట్టి నన్ను ఎక్కడ దేంట్లో వదలడు, నన్ను చంపేస్తాడు అని డిసైడ్ అయిపోయి ఇప్పుడు ప్రాణం కోసం ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు దేని ఆధారం చేసుకుని ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు తనకిచ్చిన వాగ్దానమును ఆధారం చేసుకుని ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఇక్కడ మన ఆలోచన చేయాల్సిన ఒక ముఖ్యమైన విషయం, అంశము కూడా. ఎందుకంటే అక్కడ అవసరం కోసం చదవమ్మ స్టార్టింగ్లో 32:12 నేను నీకు తోడై. ఇది ఎవరికి చెప్పిన మాట, దేవుడు యాకోబుకు చెప్పిన మాట. వాగ్దానం ఇచ్చేటప్పుడు ఆ మాటను అలాగే చెప్తున్నాడు. యాకోబు చెప్తున్నాడు దేవుడి దగ్గర, నేను నీకు తోడై అని నువ్వు చెప్పావు కదా అంటున్నాడు. అర్థమైందా మీకు? నేను నీకు తోడై అని చెప్పిన మాటను అలాగే చెప్తున్నాడు. అది ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు దేవుడు విశ్వాసం కలిగిన దేవుడా కాదా? దేవుడు మన విశ్వాసం అప్పుడప్పుడు కోల్పోతాం కానీ మరి దేవుడు ఎప్పుడు విశ్వాసం కోల్పోడు. ఓకే, మీకు పాత నిబంధన గ్రంథంలో ఒక విషయం చెప్తా. ఏంటి అంటే ఒక రీజియన్ తీసుకుంటే రీజియన్ అంటే తెలుగులో ఏం చెప్పొచ్చు, ఇప్పుడు ఇక్కడ ఈస్టర్న్ ప్రావిన్స్ అంటున్నాం కదా, ఒక ప్రాంతం. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్పబడింది అంటే ఒక ప్రాంతం అని తీసుకుంటే అక్కడ ఒక 3-4 పట్టణములు, ఒక 3 లేకపోతే 2 లేకపోతే 3 పట్టణములలో ఏం చేస్తాడంటే ఒక మందిరంలాగా సెట్ చేసి దాంట్లో ఒక బలిపీఠం సెట్ చేస్తారు. దాంట్లో బలిపీఠం ఇప్పుడు అన్ని ఊర్లలో ఉండదు, ఆ ప్రాంతంలో మొత్తానికి 2-3 ఊర్లలో ఉంటుంది. మరి ఎవరన్నా తప్పు చేశారనుకోండి, ఎవరు తప్పు చేస్తారో వాళ్ళను, ఎవరికి తప్పు చేస్తారో వాళ్ళు తరిమి చంపాలనేది వెంటబడితే, బాగా అర్థం చేసుకోండి, తరిమి చంపాలని వెంటబడితే ఈ భయపడి పరిగెడతారు కదా తప్పు చేసిన వాళ్ళు. వీళ్ళు ఈ 2-3 పట్టణములలో ఆ బలిపీఠం ఉంది కదా, ఆ స్థలము వెళ్ళి ఆ బలిపీఠంలో కొమ్ముల్లాగా ఉంటాయి, దాన్ని పట్టుకుంటే ఈ తరుముకుని వచ్చిన వాళ్ళు ఏం చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు దేవుని దగ్గర వెళ్ళిపోయారు, నాకు ఇంకా దేవుడే గతి అని వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళు ఈ తరుముకుని వచ్చిన వాళ్ళు ఏం తప్పు చేసినా ఇంకా వాళ్ళు వదిలేసిందే. మరి వాళ్ళు ఎప్పుడు మరి చంపొచ్చు అంటే వాళ్ళు అక్కడి నుంచి బయటలో పడి చంపేయవచ్చు. ఆ బలిపీఠంలో కొమ్ములు పట్టుకున్నారు కదా, పట్టుకునేంత వరకు వాళ్ళు ఏం చేయలేరు. మరి ఎన్ని రోజులు వీళ్ళు బయటలో వెయిట్ చేస్తారు, వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోతే వీళ్ళు ఎక్కడో తప్పించుకుని వెళ్ళిపోవచ్చు. మరి వీడు అన్న లేకుండా ఏం లేకుండా ఎన్ని రోజులు అలాగే ఉంటాడు అని బయటలో వెయిట్ చేస్తుంటే వీడు బయటలో పడి చంపేస్తారు. ఆ బలిపీఠము అంత పవర్. దేవుడు వాళ్ళకి ఇచ్చే సహాయం అది.
లేకపోతే ఏం చెప్పాలి, వాళ్ళ ప్రాణం తప్పించుకోవడానికి దేవుడు చేసిన ఒక అవకాశం. అర్థమైందా? ఓకే. ఇక్కడ మనం ఎందుకు దీన్ని మాట్లాడుతున్నామంటే, దేవుని బలిపీఠం ఎక్కడ ఉంది అనేటప్పుడు బాగా అర్థం చేసుకోండి. దేవుడు విశ్వాసంలో చాలా గట్టి, విశ్వాసముని ఎప్పుడు తొలగిపోడు. అంత గొప్ప దేవుడు మనల్ని రక్షిస్తాడు, మనల్ని కాపాడుతాడు. మరి మన ప్రార్థనలో మామూలుగా ప్రార్థన చేస్తేనే దేవుడు కాపాడుతాడు. మరి మన ప్రార్థనలో నువ్వు చెప్పేవు కదా అని ఆయన చెప్పిన వాగ్దానంనే మరీ చెప్పేటప్పుడు ఆయన వదులుతాడా? ఛాన్సే లేదు, కాపాడుతాడు. అందుకని యాకోబు ఆయన చెప్పిన వాగ్దానంనే ఆధారం చేసుకుని ఏం చేస్తున్నాడు, అడుగుతున్నాడు. నువ్వు చెప్పావు, నేను నీకు తోడై అన్నాడు కదా, నేను నీకు తోడై అని వాగ్దానం ఇచ్చాడు కదా, దానే చెప్పి నేను నీకు తోడై నీకు మంచే చేస్తానని చెప్పిన దాన్ని చెప్పి యాకోబు ఏం చేస్తున్నాడు, అడుగుతున్నాడు. సరే, దేవుడు ఎప్పుడన్నా మాట ఇచ్చి మాట తప్పిన దేవుడా? దేవుడు ఎప్పుడన్నా విశ్వాసమును తక్కువ చేసుకుని ముందు నేను చెప్పాను కానీ ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు నేను చేయలేను అని ఎప్పుడన్నా చెప్పాడా? దేవుడు తన ఇచ్చిన మాటను ఎప్పుడు కూడా నెరవేరుస్తాడు. దేవుడు ఎప్పుడు నిజమవుతాడో మిగతా అందరూ అబద్ధికులు అవుతారు, మరి దేవుడు ఎప్పుడు నిజమే అవుతాడు. తన నోటి నుంచి ఒక మాట బయలుపడితే ఇంకా మాట నెరవేర్పు రాకుండా మరి వెనకెళ్ళదు, నెరవేర్పుగా వస్తుంది. ఇప్పుడు యాకోబు వాడిన ఇదే పదం వచ్చేసి సొలొమోను మందిరం నిర్మాణించి, యెరూషలేములో మందిరం నిర్మాణించాడు కదా, మందిరం నిర్మాణించి ఆ రోజు చేసిన ప్రార్థనలో, మొదటి రోజు చేసిన ప్రార్థనలో అదే చెప్పాడు. ఏమని? తండ్రి దేవా, మీరు నా తండ్రికి ఇచ్చిన వాగ్దానం మీరు నెరవేరుస్తారు అని నేను మొరబెడతాను అంటున్నాడు. ఏమని? దేవుడు యెహోవా దేవుడు దావీదుకు ఏం వాగ్దానం ఇచ్చాడు? మందిరం కట్టే ఆ హక్కును నేను నీకు ఇవ్వడు కానీ నీ కుమారుడికి ఇస్తాను చెప్పాడా లేదా? ఇచ్చి నీ కుమారుని నేను ఏం చేస్తాను, జ్ఞానవంతుడిగా చేస్తాను, ఆయనకు కావాల్సిన అన్ని సంపదలు ఇస్తాను, వాడిని చాలా గొప్ప రాజుగా చేస్తాను అని చెప్పాడా లేదా? దాన్ని చెప్పి నా తండ్రికి ఇచ్చిన ఆ మాటను నెరవేరుస్తామనే నమ్మకం నాకు ఉందని ప్రార్థన చేస్తాడు. అంటే దేవుడిచ్చిన వాగ్దానమునే దేవునికే మరి చెప్పి అలా చేసేటప్పుడు దేవుడు చేశాడా లేదా? సొలొమోనుకు చేశాడా లేదా? అది ఇక్కడ ఇంపార్టెంట్, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మన లోకరీతిగా దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఇప్పుడు మనకి ఏదైనా ఓ ఫైనాన్స్ కావాలనుకోండి, మామూలుగా చూస్తే అక్కడ నోట్ రాసి ఇస్తారా లేదా? బాండ్ అంటారు, నోట్ రాసి ఇచ్చేది ప్రామిసరీ నోట్ అంటారు కదా. ఓకే, దాంట్లో ఎవరి డబ్బు కావాలో వాళ్ళు ఏం చేస్తారు, సంతకం పెట్టి డబ్బులు తీసుకుంటారు, అంతేనా? ఈ సంతకం పెడితే దానికి అర్థం ఏంటి? ఈ సంతకం పెడితే దానికి అర్థం ఏంటి? ఏదైతే దాంట్లో రాసిందో చెప్పండి. హామీ ఉంటున్నట్లు ప్లస్ రుజువు కూడా ఉంటున్నట్లు. ఏదైతే ఆ బాండ్ పేపర్లో రాసిందో దాని అన్నిటికీ ఒప్పుకుని నేను సంతకం పెడుతున్నాను అని అర్థం. మరి దాంట్లో మెయిన్ అయిన అర్థం ఏం తెలుసా? నా మర్యాదను అక్కడ సంతకంగా పెడుతున్నా. ఒకవేళ నేను ఈ డబ్బుని తిరిగి ఇవ్వలేదంటే నాకు పోయేదేంటి? నా మర్యాద పోతాయి. ఉంటుందా మర్యాద? అస్సలు మర్యాద ఉండదు, మర్యాద పోతాయి. నా మర్యాదను ఇక్కడ పెడుతున్నా. ఇప్పుడు దేవుడిచ్చిన వాగ్దానంను మరలా దేవుడికి చెప్పి మొరబెట్టేటప్పుడు దేవుడు చేస్తాడా చేయరా? మానవులే ఇలాంటి రూల్స్ పెట్టుకుని నేను సంతకం పెట్టాను, నేను దాన్ని ఎలాగన్నా తిరిగి ఇవ్వాలి, లేకపోతే నా మర్యాద పోతుంది అని, మర్యాద పోయినా బతిగా ఈ మానవులే ఇంత ఉంటే ఇంకా దేవుడు చేస్తారా చేయరా? చాలా చాలా ఇంపార్టెంట్. దేవుని మాట అంత భయంకరమైన మాట. అది ఎప్పుడు కూడా ఆయన ఒక మాట ఇస్తే ఇంకా అంతే. ఆ మాట ఇస్తే దాన్ని నెరవేర్పు చేయకుండా ఎప్పుడు ఉండడు. ఇంతవరకు ఇచ్చిన మాట తప్పలేదు, ఇంకా మీద కూడా తప్పడు. అలాంటి మాట, అలాంటి దేవుడు అన్నమాట. ఇంకోటి ఆయన పంక్చువాలిటీని ఎవ్వరు ఏం చేయలేరు, అంత కరెక్ట్గా వస్తాడు. అంటే చెప్పిన టైంకు ముందు రాడు, మరి చెప్పిన టైంకు వెనక్కి కూడా రాడు. మీకు అర్థమైందా? చెప్పిన టైంకు ఒక్క సెకండ్కి ముందు రాడు,
మరి చెప్పిన టైంకు ఒక్క సెకండ్కి తర్వాత కూడా రాడు, చెప్పిన టైంకి వస్తాడు. మనమే మొత్తుకుంటాం, దేవా 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 దేవా, నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇంత కష్టపడుతున్నాం, అంత అన్నీ మాట్లాడుకుంటాం. మరి ఆయన ఒక్కసారి వాగ్దానం ఇస్తే దాని కరెక్ట్గా నెరవేర్పు చేస్తాడు. ఒక్క క్షణముకు ముందు రాడు, ఒక్క క్షణముకు తర్వాత కూడా రాడు, ఆ టైంకి అక్కడే ఉంటాడు. మొత్తం పరిశుద్ధ గ్రంథంలో మనం వెతికితే చాలా వాగ్దానములు కనిపిస్తాయి. అదే మొత్తం పరిశుద్ధ గ్రంథంలో మనం వెతికితే చాలా మంది సాక్ష్యములు ఇచ్చింటారు. దేవుడిచ్చిన వాగ్దానం ఒక ఎత్తు, దేవుని పిల్లలు ఇచ్చిన సాక్ష్యం ఇంకో ఎత్తు. రెండును పోల్చుకోండి, సూపర్గా మ్యాచ్ అవుతుంది. చెప్పింది అర్థమైందా? పరిశుద్ధ గ్రంథంలో దేవుడిచ్చిన వాగ్దానములు ఎన్నో ఉన్నాయి. అదే పరిశుద్ధ గ్రంథంలో దేవుని భక్తులు వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం కూడా ఎన్నో ఉన్నాయి. దేవుడు తానిచ్చిన వాగ్దానములను, దేవుని బిడ్డలు తామిచ్చిన సాక్ష్యములు రెండుని మీరు మ్యాచ్ చేసి చూడండి, మ్యాచ్ అయిపోతాయి. దేవుడిచ్చిన వాగ్దానం వీళ్ళు పొందింటారు, వీళ్ళు సాక్ష్యం అలాగా ఇచ్చుంటారు. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అందుకని దేవుని మాటలు ఎప్పుడు కూడా పోనేపోదు. యెహోషువ దగ్గర ఇశ్రాయేలు పెద్దలందరూ చాలా మంది, యెహోషువ మోసే తర్వాత నాయకుడు అయ్యాడు ఇశ్రాయేలుకి. సో యెహోషువకు ముందున్న చాలా మంది ఇశ్రాయేలు పెద్దలందరూ చెప్పిన మాట ఏం తెలుసా? యెహోవా దేవుడు మన తండ్రి ఇంతవరకు ఇచ్చిన మాటలన్నీ నెరవేర్చాడు. నీకు కూడా అలాంటి దేవుడు, అదే దేవుడు నీకు కూడా తోడై ఉన్నాడు అని చెప్పేసి ఉత్సాహించారు యెహోషువను. సో మాట ఇస్తే మాట తప్పని దేవుడు. అందుకని ఈరోజు మీ దగ్గర ఏమన్నా దేవుడిచ్చిన వాగ్దానం ఉంటే బాగా అర్థం చేసుకోండి. మీరు దేవుడితో మాట్లాడగలిగి ఉన్న వాళ్ళుగా అయి ఉంటే, మీతో దేవుడు దర్శనం రూపంగానో, వాక్యం మూలంగానో, వచనం మూలంగానో, లేకపోతే ఇతరుల ద్వారా మీకు మెసేజ్ ఇచ్చో దేవుడు మాట్లాడి దేవుని వాగ్దానం మీ దగ్గర ఉంటే, మీరు ఆ వాగ్దానమును పట్టుకుని దేవుడి దగ్గర మొరబెట్టేటప్పుడు, దేవుడా మీరు చెప్పింది నిజమైతే, నేను వినింది నిజమైతే, నేను చూసిన దర్శనం నిజమైతే అని మొరబెట్టాల్సిన అవసరం లేదు. యాకోబు అడిగినట్టుగా నువ్వు నాకు చెప్పావు, నాకు ఇవ్వు అని అడిగే హక్కును దేవుడు మనకి ఇచ్చాడు. అర్థమైందా మీకు? కండిషన్లు వేసి దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి, మొరబెట్టాలని అవసరం లేదు. ఇఫ్ కండిషన్, ఇంగ్లీష్లో ఇఫ్ అనే పదం వాడతారు. అది మన ప్రార్థన చేసేటప్పుడు, మొరబెట్టేటప్పుడు అలాంటి కండిషన్లు వాడాల్సిన అవసరమే లేదు. దేవుని వాగ్దానం మీకు ఉంది. దేవుడు వాగ్దానం ఇతర సహోదరుల ద్వారానో, లేకపోతే సంఘం ద్వారానో, లేకపోతే మీకే దర్శనం ద్వారానో, లేదు మీరు పరిశుద్ధ గ్రంథం చదివేటప్పుడు మీకు వచనం ద్వారానో, లేదు మీరు ఆరాధించేటప్పుడు దేవుడు మీతో మాట్లాడిన దాని ద్వారానో మీకు దేవుని వాగ్దానం అని ఒకటి ఉంటే, దాని ముందు బట్టి దాన్ని ఆధారం చేసుకుని మీరు దేవుడి దగ్గర ప్రార్థన చేసేటప్పుడు, దేవుడి దగ్గర మొరబెట్టేటప్పుడు దాన్ని డైరెక్ట్గా చెప్పి, ఏ కండిషన్ పట్టదు, డైరెక్ట్గా చెప్పి, దేవా నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానం నాకు ఇప్పుడు ఇది కావాలి అని అడిగి తీసుకునే హక్కు మనకి ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుడు ఒక్కసారి వాగ్దానం ఇచ్చిన దాన్ని నెరవేరుస్తాడు. ఇంతవరకు మాట తప్పలేదు, ఇంకా మీద కూడా మాట తప్పే దేవుడైతే కానే కాదు. దేవుడు ఉత్తగా మనలాగా నోటి మాటలు ఇచ్చేసి ఆ తర్వాత సైలెంట్గా ఉండే వ్యక్తి కాదు. తర్వాత మనం నమ్మించి చివరి వరకు లాగి మానవులు చేసినట్టుగా చివరిలో చేయకుండా పోయే దేవుడు కూడా కానే కాదు. ఎందుకంటే ఆయన ఏ మాట ఆయన నోటి నుంచి బయలుపడిందో, ఏ దర్శనం ఆయన మనకి ఇచ్చాడో అది ముందే నెరవేర్చే మనకి మాట ఇస్తాడు. మీకు అర్థమైందేమో తెలియదు నాకు. ఏ మాట మనకు వాగ్దానంగా ఇచ్చాడో ఆయన ఇవ్వడానికి ముందే ఆయన నెరవేర్చేసే ఏం చేస్తాడు? వాగ్దానం ఇస్తాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా? ఎందుకు చెప్తున్నా? అదేలాగా ఇవ్వముందు ఎలా నెరవేరుస్తాడు? ఇవ్వముందు నెరవేర్చగలిగే సమర్థుడు మన దేవుడు. ఎలాగంటే గాడ్ ఈస్ ఆమ్నిప్రెసెంట్. అన్ని చోట్లలో, అన్ని కాలములలో ఉండేవాడు.
అన్ని చోట్లలో అన్ని కాలంలో ఉండేవాడు. అందుకని వాగ్దానం ఇవ్వకముందే అది ఎప్పుడు జరుగుతుందో ఆ సమయంలో అక్కడ ఉండే దేవుడు. అంటే 10 సంవత్సరాల తర్వాత అవ్వచ్చు, 100 సంవత్సరాల తర్వాత అవ్వచ్చు, 1000 సంవత్సరాల తర్వాత అవ్వచ్చు. 1000 సంవత్సరాల ముందు వాగ్దానం ఇచ్చే దేవుడు 1000 సంవత్సరముల తర్వాత ఇప్పుడే అక్కడ ఉన్నాడు. వాగ్దానం ముందే అక్కడ ఉన్నాడు. అందుకని ఆ వాగ్దానం నెరవేర్చిన తర్వాతనే ఆయన ఏం చేస్తున్నాడు? వాగ్దానం ఇస్తున్నాడు. అది ఎందుకు ఫెయిల్ అవుతుంది? అంత గొప్ప మహోన్నతమైన సార్వభౌముడైన ఒక దేవుడు మన తండ్రి యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎప్పుడు కూడా ఆ వాగ్దానంను నెరవేర్చ తప్పుడు చేస్తుంటాడు. అందుకే యాకోబు అక్కడ ఏమడిగాడు? నేను నీకు తోడై అని చెప్పావు కదా, నాకు ఇప్పుడు తోడుండు. ఎప్పుడు? నా అన్నయ్య వస్తున్నాడు నన్ను చంపడానికి. నువ్వే కదా వాగ్దానం ఇచ్చావు. ఏ భూమికి పంపించినా, ఎక్కడ ఏ వాతావరణంలో నేను నీకు కాపాడుతాను వాగ్దానం ఇచ్చావు కదా. ఇప్పుడు అలాంటి పరిస్థితి నాకు వచ్చింది, తండ్రి నన్ను కాపాడు అని చెప్పేసి ఆయన ఇచ్చిన వాగ్దానంనే ఆ దేవుడి దగ్గరనే చెప్పి అడిగాడు. ఈ రోజు ప్రార్థన చేశా. ఈ రోజు నుంచి ప్రార్థన చేసే మనం అందరూ కూడా ఏం చేయాలి? దేవుని వాగ్దానమును తీసుకుని ఆ వాగ్దానముని పెట్టే మనం ఏం చేయాలి? దేవుడి దగ్గర మొరపెట్టాలి. దేవునికే మహిమ కలుగును గాక.